అమ్మా సినిమా విడిచిపెట్టగానే తొందరపడి వెళ్ళదు. నేను వచ్చే వరకు ఉండు. మరి నేను వెళ్ళానా? ఏమిటి రాము, పొద్దున్నుంచి నీకోసం ఊరంతా తిరుగుతున్నాను కన్నా. ఎందుకు? అమ్మ కుట్లో బాగుండలేదని చెల్లాయి ఉత్తరం రాసింది. జ్వరం చాలా తీవ్రంగా ఉందని రాసింది. ఊరికి వెళ్ళడానికి డబ్బు ఉందా? అదే నా దగ్గర సంశయం ఎందుకు? ఖర్చులకి నీ దగ్గర వచ్చు. వెంటనే బయలుదేరి ఊరు చేరగానే అమ్మకి ఎలాగుందో ఉత్తరం రాయి. అలాగే, జాగ్రత్త. సీత, రాణి వచ్చిందా? అలా ఉన్నారే? అదంతా తర్వాత చెప్తాను. ముందు రాణి వచ్చిందో లేదో చెప్పు. నన్ను అడుగుతారు ఏమిటండి? రాణిని తీసుకురావడానికి మీరు హాల్ దగ్గరికి వెళ్ళలా? వెళ్ళటానికి 10 నిమిషాలు ఆలస్యమైంది. తీరా వెళ్ళి చూస్తే అక్కడ లేదు. ఇంటికి వచ్చిందేమోనని. మీరేం చెప్పినా ఇంత సరిగ్గా చూసారో లేదో. వయసు వచ్చిన పిల్ల ఒంటరిగా ఎలా వస్తుందో ఏమిటో. చదివేస్తే ఉన్నమతి పోయిందని రోజు రోజుకి రాణికి బుద్ధి లేకుండా పోతుంది. రాణి చెప్తారు. ఏమిటయ్యా ఏడుకు వస్తాను చెప్పేసి చిన్నగా ఇంటికి వచ్చేసావా? నీకోసం ఎంతసేపు చూసేదన్నయ్యా? అవును రంగన్న, రాణి నీ కోసం చాలాసేపు చూసింది. ఆడపిల్ల ఒంటరిగా ఉండడం మంచిది కాదని నేనే తీసుకొచ్చాను. రాణి ఇలా నేను వస్తానని చెప్పినప్పుడు ఎంత ఆలస్యమైనా సరే అక్కడే ఉండాలి. వాడికి యాక్చువల్ ఎందుకు వచ్చావు? చెప్పావటగా నేను రావడానికి ఆలస్యం అవుతుంది, అందుకని రాణిని తీసుకెళ్ళి ఇంట్లో వదిలేమని. వాడితో నేను చెప్పాను అని చెప్పాడు. ఎవడో ఏదో చెప్తే నమ్మేటైనా నీ తెలియమైంది. తప్పైందన్నయ్య. థియేటర్ నుంచి రావడానికి ఇంత ఆలస్యం ఎందుకు? మాట్లాడే కమల్ లేదు. కమల దారిలో వాళ్ళ ఇంట్లో దిగి కాఫీ తాగలమని పట్టుబట్టిందన్నయ్య, అందుకనే ఆలస్యమైంది. గొప్ప పని చేశావు. మళ్ళీ ఎప్పుడైనా సినిమాకి వెళ్తానని అడుగు, చింతమరికి తీస్తాను. సర్లే లోపలికి సీత, ఇలా రాణి నీ చాలా కోప్పడ్డాను. నువ్వు వెళ్ళి కాస్త లాలించి జోలపాడమంటారా? అంతే, అది కాదు. మీరేం చెప్పక్కర్లేదు. రాణిని ఎలా బుజ్జగించాలో నాకు తెలుసు. ఇంకేమి రిప్లై? ఆ లాయర్ గుడ్లు తేలేసి అన్నాడు. వెంకట అద్భుతంగా మాట్లాడతారు కదా. వట్టి వసపెట్టగారు నాన్న. అయితే కేసు తీసుకుంటే డౌట్ లేదన్నమాట. శాంపుల్కి ఒక కేసు ఇప్పించి చూడండి సార్. జస్ట్ లైక్ అల్లాడి కృష్ణస్వామి లాగా కోర్టునంతా అల్లలాడించేస్తాను సార్. కృష్ణస్వామి గారు అంటే ఎవరో తెలుసా? ఓ తెలియకే సంగీత విద్వాంసుడు. అవునవును, డోలు సన్నాయి కూడా వాయిస్ జరుగుతూ డుక్ 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 అని. సుబ్బారాయుడు గారు అల్లాడి గారంటే అలాంటి ఆయన కాదు, పెద్ద పేరు మోసిన లాయర్. ఓహో అలాగా? అవునవునవునవును, లాయర్. ఈ వెంకట్ వాదిస్తే జస్ట్ లైక్ అల్లాడే. నాన్న
ఈయనకి ఏదైనా ఒక కేసు ఇప్పించకూడదు, అల్లల్లాడిపోతున్నారు. సుబ్బారాయుడు గారు, దండాలు సుబ్బారాయుడు గారు. ఓహో మక్కలు వారయ్యా, రా 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 రా, సమయానికి వచ్చావు. నీకు చెప్పలేదా ఓ గట్టి ప్లేటర్ గారు ఉన్నారని? వీరే అల్లాడి గారు, మిస్టర్ వెంకట్ గారు. వీళ్ళ అన్నయ్య ఓ పెద్ద కేసులో ఇరుక్కున్నాడు. అయితే మీరు గట్టిగా వాదించి వాడిని తీసుకొచ్చి బయట పడేయాలి అంతే. తమ్ముడిని చూస్తే ఇలా ఉన్నాడే, ఇక అన్న ఎలా ఉంటాడో. ఈయన చూస్తే కుర్రాయిలాగా ఉన్నాడు, మన కేసు నెగ్గించగలంటారా? మారయ్య, మనిషి పొట్టివారైనా గట్టి బుర్ర. ఈ కేసు ఆయనకు అప్పగిస్తే మీ అన్నయ్యని మర్చిపోయి సుఖంగా పడుకోవచ్చు. ఏంటి నువ్వు ఉండమా, జోక్ చేసిందిలేండి. మారయ్య, ఈ కేసు ఎలా ప్రారంభమైంది, దాని నడక మధ్యలో ఎలా నడిచింది, చివరికి ఎలా ముగిసింది అంతా ప్లేటర్ గారికి చెప్పా. పెద్ద కేసేం కాదులేండి. ఒకడేమో మా అన్నయ్య దద్దమ్మ అన్నాడు, దాంతో మా అన్నయ్య కోపం వచ్చి కత్తి తీసుకుని ఒక్కటే కసు, దాంతో వాడు అవుట్. సింపుల్ గానే ఉంది. దద్దమ్మ అన్నందుకే ఒక్క పోటుతో కసు. నీ పెద్దన్నయ్య పెద్దమ్మలా ఉన్నాడే. అన్నారు నాకు తెలుసు, నీ కోపం వస్తుంది నాకు తెలుసు. కత్తి చేతులు ఎందుకు జోబులు పెట్టేసి మీ అన్నయ్యనంటారా? చాచా, వారు ఎంత గొప్పవారు, ఏం కథ. మరి ఎంత సీరియస్ గా చూడద్దు. ఎందుకు చూడడం, వారి చూడు కావాలంటే మరియా మరయ్య గారు, లెట్ us come to the point. మీ అన్నయ్య గారి పేరు ఏం పేరు? మత్తుల మహంకాళి. చూసారా చూసారా, మీరు పేరు చెప్పకముందే నేను గ్రహించేశాను. పెద్దమ్మోరు అంటే మహంకాళికి మారు పేరు. ఓహో, అదే లిటిగలేషన్. కోపం తగ్గిందా? అమ్మయ్యా. మిస్టర్ వెంకట్, మీరు కూర్చోండి. వాదించునే ఉన్నారే. అవునవును, నేను ఫారెస్ట్ కాంట్రాక్టర్ గా ఉన్నప్పుడు వీళ్ళు అన్నదమ్ములు ఇద్దరు కూడా నాకు ఒకరు రైట్ హ్యాండ్, మరొకరు లెఫ్ట్ హ్యాండ్. కనుక ఈ కేసు మీరు సొంత కేసుగా చూసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాను. అమ్మమ్మ, ఎంత మాట. డెఫినెట్లీ ఐ విల్ లుక్ అప్ టు దిస్ కేస్. మిస్టర్ మారయ్య, మారయ్య గారు, మీ అన్నయ్య గురించి తెలిసిందంతా వివరంగా చెప్పండి. ఏముంది, అమ్మాం బాబుతో 4-5 కూనీలు కసక్, 2 కసక్కులకు 4-5 కూనీలా? మీ అన్నయ్య కూనీలు చేయడం అంటే సరదానా? సరదాయో గిరదాయో, మా అన్నయ్య మా షట్టు ముక్కు. ఇట్లాగే ఒక దొంగతనం కేసులో ఒక ప్లేడర్ను పెట్టాడు. ఆయనకి సరిగ్గా వాదించడం చేతగాక వీడికి శిక్ష పడింది. తిరిగి వచ్చాక చూడండి నా ఇయాల్ది 2 కోట్లు ప్లేడర్ని పైకి పంపించేసి. మారయ్య గారు, ఈ కేసులో మీ అన్నయ్య జైలుకి వెళితే వచ్చిన తర్వాత ఈయన కూడా కసక్క? సందేహమే లేదు. వాళ్ళ అన్న మర్చిపోయినా మనోడు జ్ఞాపకం చేసుకొని వచ్చి కసక్కని పొడి చంపేస్తాడు. వీళ్ళ కేసు వాదించడానికి నల్లకోట కాదు, ఇనప కవచం బెటర్. ఇనప కవచం ఇది సేపెస్ట్. సుబ్రాయుడు గారు, ఈ కేసుకు ఒక దండం, మీకు ఒక దండం. ముందు వాది పంపించేయండి. సార్, మీ పేరు మర్చిపోయాను. రౌడీ గారు, పక్కీతో బకీర్ గారు ఉన్నాడు, వారిని వెళ్ళి చూడండి. మిస్టర్ వెంకట్, ఈ కేసును మీరు కాదంటున్నారంటే మమ్మల్నే కాదంటున్నారు. కనుక మా అమ్మాయితో వివాహం జరగడం కష్టం. ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు మ్యారేజ్. మిస్టర్ వెంకట్, ప్లీజ్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నా కోసమే ఈ కేసు మీరు తీసుకోవాలి. తప్పదా? తప్పదు. సరే, నీకోసం టేకప్ చేస్తున్నాను. మిస్టర్ మారయ్య, ఐ మీన్ మిస్టర్ మారయ్య గారు, మీ అన్నయ్య కసక్కన పొడిచిన కత్తి ఎవరు? సచ్చినోడిదే. ఆడి కత్తి తీసుకుని కసక్కన పొడిచాడు. ఆ తర్వాత ఆ కత్తిని ఏమి చేశాడు? ఏం చేస్తాడు? ఆడి కత్తి ఆడి ఒడ్లో పెట్టాడు. ఓహోహో, మీ అన్నయ్య చాలా గొప్పవాడు. పర్లు సొత్తు పాపమని వాడి కత్తి వాడి బొడ్లోనే పెట్టాడు. ఈ కూని చేస్తుండగా ఎవరైనా చూసారా? లాయర్ నువ్వా నేనా? యువర్ ఆనర్, ఐ అబ్జెక్ట్ హియర్ ఇంటరప్షన్. ఇదే ప్రశ్న నేను అడుగుతున్నాను. ఈ కూని చేస్తుండగా ఎవరైనా చూశారా? చాలా మంది చూశారు. ఆ గుంపులో నేను ఉన్నా, నేను చూశా. మీటింగ్ పెట్టి కూని చేశాడా మీ అన్న గారు? ఏమండోయ్, ఇది మచ్చల మహంకాళి కేసు. జాగ్రత్తగా మాట్లాడి. మాటల్లో మనం అల్లాడిని మించిపోతాం, కానీ ఇది కిల్లాడి కేసులా ఉంది. మిస్టర్ మారయ్య, మీ కేసు తీసుకోవడానికి మనం రెడీ. నా ఫీజు ఎంత ఇస్తావు? నోళ్లు కొట్టి బతికేవాడిని, నా దగ్గర డబ్బు ఎక్కడ? నువ్వు నోళ్లు కొట్టు, ఊళ్ళు కొట్టు, మనకదంతా తెలియదు. మన ఫీజు 5,000, 5,000. ఇలాగే ఒక కేసులో ప్లేడర్ డబ్బు అడిగాడు. ఒకే మళ్ళీ మంచి
ఏం ఫీజు కావాలా? ఊరికే సరదాగా అడిగాను. మీ దగ్గర ఫీజు తీసుకుంటారా? అందులో అన్నయ్య దగ్గర వరల్డ్లో ఎక్కడైనా ఏ థియేటర్ అయినా ఫీజు తీసుకుని వాదిస్తాడా? తీసుకుంటే పర్మనెంట్ గా వాడు ఫీజు అడగడు, నేను అడగను. వెళ్ళండి. దండల సుబ్బారావు గారు. మిస్టర్ మారయ్య, మారయ్య ఐఎమ్ సారీ, మీరు పేరు మర్చిపోయాను. సుబ్బారాయుడు. సుబ్బారాయుడు గారు, మీకు నా మీద ఏమైనా కోపమా? కచ్చా చెప్పండి. మేకపిల్లని కసాయి అప్పగించినట్టు వాడికి నన్ను అప్పగించారు. వాడు మాట్లాడితే కసక్ కసక్ కట్టుంటే నా గుండెలు దడ దడ